హలో గైస్, మనకి రోజుగా లంచ్ వీడియో అయితే పెట్టలేదన్నమాట. ఇవాళ ఇది పెడతామా. ఈరోజు అయితే స్పెషల్గా ప్రాక్సీ సర్వర్ గురించి. ఇప్పుడు ప్రాక్సీ సర్వర్ ఏంది బ్రో అనుకోవచ్చు కదా. సరే ఇచ్చారు నా డైమండ్ ర్యాంక్ నన్ను నమ్మచ్చు. నిజంగా ప్రాక్సీ సర్వర్ అయితే ఇస్తా. ప్రాక్సీ సర్వర్లో ఉన్నా అంటే లేదు, ఎక్కడ డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రాక్సీ సర్వర్ ఉండాలంటే మీ దగ్గర ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అన్న ఉండాలి, లేకపోతే ఒరిజినల్ ఫ్రీ ఫైర్ అన్న ఉండాలి, అండ్ సర్వర్ అయినా ఉండాలి. అంతే. మీ దగ్గర 2 ఫోన్లు ఉంచుకోండి, పర్లేదు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్, ఫ్రీ ఫైర్ ప్రాక్సీ సర్వర్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు క్రోమ్లో డౌన్లోడ్స్లో ఉంటుంది అన్నమాట. ఎక్కువ సెర్చ్ కూడా చేయవసరం. అంతే. యాక్టివ్ ప్రైవేట్ సర్వర్ ఉంది కదా, OB54, ఇది వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు సపరేట్గా ఈ పేరు నొక్కితేనే వచ్చింది. ఫస్ట్ లేదా సెకండ్ వచ్చిన వెబ్సైట్ని అయితే ఎంటర్ చేసుకోండి. నేను ఏ లింక్ పంపిస్తా అట్లాంటి మోసగాడిని కాదు, కాబట్టి నేను వచ్చేసి మీకు క్లియర్గా చెప్తున్నాను అంతే. వచ్చేసి దీన్ని ఓపెన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ నిజంగా చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా మ్యాక్సిమం చెయ్యాలంటే టైం పట్టచ్చు. పెద్ద ప్రాసెస్ కాదు, చెప్తాను. లోపలికి వెళ్ళడానికి మీకే తెలిసిందిగా. నేను మీ మెయిన్ అకౌంట్స్ అయితే లాగిన్ అవ్వమాకండి. ఏదన్నా ఎక్సాప్ అకౌంట్ ఉంటే, డిస్కార్డ్ అకౌంట్ ఉంటే, ఇంకా గెస్ట్ ఈ మాత్రమే లాగిన్ అవ్వండి. ఏ లాగిన్ అవ్వమాకండి. ఇక లాగిన్ అయ్యాక మిమ్మల్ని వేస్తారు. మీ అకౌంట్స్ ఆల్మోస్ట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి నేను మీకైతే ఇది ఇన్స్టాల్ చేసుకునే ఓపుకుంటేనే చేసుకోండి. నేను అట్లా అంటలా. ఓపిక రాకపోతే తీరుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ వీడియో చూసి తర్వాత చెప్తా. తర్వాత పార్ట్ 2లో చెప్తా ఈ ప్రాక్సీ సర్వర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో. రియల్ వర్కింగ్ ప్రాక్సీ సర్వర్ అన్నమాట ఇది. చూడండి, మనం నార్మల్ ఫ్రీ ఫైర్ ఓపెన్ చేస్తున్నాం అనుకున్నాడు. ఇది ఏంటంటే యార్నం వచ్చింది అన్నమాట. ఫస్ట్ అక్కడి నుంచి ప్రాసెస్ మొదలైద్ది. అయితే స్క్రీన్ షాట్ ఒకటి ఉంది, నాకు పర్లా, మీకే స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళి పెట్టండి. ఓకేనా? ఫస్ట్ లాగిన్ చేయండి. కొంచెం చిన్న ప్రాసెస్ అన్నమాట అది. డిస్కార్డ్ అకౌంట్ ఉంటే అయినా వితౌట్ డిస్కార్డ్లో లాగిన్ అవ్వండి. విత్ డిస్కార్డ్తో లాగిన్ అయ్యారనుకో పెద్ద ప్రాసెస్ ఉండిద్ది అన్నమాట. వితౌట్ డిస్కార్డ్తో లాగిన్ అయితే చిన్న ప్రాసెస్, అంతే, అయిపోయింది. ఫస్ట్ టైం అనుకున్నారా ఈ ప్రాక్సీ? ఇప్పుడు అసలు నువ్వు కొత్త యూట్యూబర్ నమ్మొచ్చా అనుకుంటున్నారు కదా. అయ్యా నమ్మొచ్చు. సెక్ట్ అయితే సైన్ అవుతున్నా ఆప్షన్ ఉంది కాబట్టి ఎక్సాప్ట్తో సైన్ అవుతున్నా నేను. మీకు కావాల్సినప్పుడు డిలీట్ చేసుకోండి, కావాల్సినప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మాకు వద్దు, మాకు అది ఇది అన్నారు అనుకో, గట్టిగా వేస్తారు ఇంకోసారి. ఇదేంది ఇది? సెకండ్. ఓకే గైస్, అందరికి ఫైనల్లీ ఇంతసేపు పట్టుపడ్డ తర్వాత
గేమ్ అయితే లాగిన్ అయింది కాబట్టి ఇంతసేపు పోగా గెస్ట్ అకౌంట్ లాగిన్ చేసుకుని అయితే వచ్చాం. నేమ్ అడుగుతుంది. గాయస్ ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. అదైతే వీడియోలో వేయలేకపోయా. ఇప్పుడు అయితే బయటకి అయితే వచ్చేసినాక గూగుల్ లెన్స్ ఎతకండి. గూగుల్లో సరే పర్లేదు, ఓపెన్ చేసేయండి. గూగుల్ లెన్స్లోకి అయితే వెళ్ళండి. ఇట్లా వచ్చింది అనమాట. ఏం చేయాల్సిన పని లేదు, దాని మీద కాపీలు వెబ్సైట్ మీద నొక్కండి. వెబ్సైట్ మీద నొక్కండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. తర్వాత ఒక చిన్న ప్రాసెస్ ఉండేది. విత్ డిస్కార్డ్కి అయితే చాలా కష్టం, వితౌట్ డిస్కార్డ్కి అయితే ఈజీ. డిస్కార్డ్ అకౌంట్ ఉన్నా డిస్కార్డ్ అకౌంట్ లేదనే ఇచ్చుకోండి, అలా మీ ఇష్టం. చెప్తున్నా ఐడి అయితే అంటే కాపీ చేసుకున్న ఐడి ఎంటర్ చేసుకున్నాక ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ను ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ స్టెప్ డిస్కార్డ్ ఆర్ వితౌట్ డిస్కార్డ్. సెకండ్ స్టెప్ ఇదే అనమాట. సెకండ్ టైం చూపించింది యాడ్స్. మీరు దాని వల్ల క్లిక్ చేయగానే యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ పోగా లాస్ట్ 4th స్టెప్ కూడా కంప్లీట్ చేస్తారనుకో, ఇక మీకు ఎంజాయ్ కాండగా అంతే. ఇప్పుడు యాక్సెస్ గ్రాంటెడ్ ఇదిగో ఈ టోపీ సింబల్ రాలేదనుకో, ఒకటిన్నర గంట టైం వచ్చింది నాకు, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిందంట. సరే మీకు అయితే చూపిద్దాం. 1.5 గంట ఆడుకోవచ్చులే. ఓకే సరదా అండి. గేమ్ అయితే ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు అర్థమైంది మీకు రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి. రియల్ అయితే రియల్గా వర్కింగ్ చేస్తున్నట్టయితే మన దీంట్లో కొన్ని పిచ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత అయితే ఆ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడానికి వేరే వీడియో అయితే చేస్తా. నాకైతే సాల్వ్ అవుట్లా, మీకు అవుతాయి నాకు తెలిసి. ఇదైతే 6 years ఓల్డ్. ఆ డేటాను అంతా లాగలేకపోతుంది కావచ్చు. ఓపెన్ చేయగానే బియర్ మీ నేమ్ వచ్చింది అక్కడ. సరే, ఇట్స్ వెన్ 8 years old, సైన్డ్ ఫ్రీ ఫైర్, విష్ యూ ఏ వండర్ఫుల్ బర్త్డే అని వచ్చింది అనమాట. మేము మర్చిపోయి ఏదో నొక్కేసానండి. ఇది చూసారు కదా, ఫస్ట్ వచ్చి నేను చేసుకోండి. స్టార్టింగ్ ప్రైమ్ లెవెల్ ఏది వచ్చిందంటే చెత్త ప్రాసెస్ అన్నిటిని అవాయిడ్ చేసేయండి. నేను ఎందుకు చేశానంటే దీంట్లో ఎవరు బయటకెళ్ళి చెప్పి ఇక్కడ ప్రాసెస్ అయిపోతే ఓల్డ్ నుంచి న్యూ వర్క్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంటికి ఇది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో వైరల్ అవుతున్న బండిలో ఉంది.
అది చూపితే ఇదేంది ఇదే ఇది నేను ఎక్కడా చూడలే అంటారు. ఆ బండి కన్ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు నాకు తెలుసు ఓల్డ్ బండిల్స్ ఉన్నాయి, న్యూ బండిల్స్ ఉన్నాయి, ఆల్ కనెక్షన్ ఉంది. తక్కువ బాయ్ చూస్తే మీరు ఇది రియల్ అకౌంట్ ఇవ్వండి. తక్కువ బాయ్ చూస్తే బ్రో ఇది నీ అకౌంటేనా లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్ దొబ్బుకొచ్చావు, లేకపోతే ఈ అకౌంట్ ఎక్కడైనా బై చేసావా బ్రో అంటాడు. నేను తక్కువ బాయ్గా చూస్తే ఇప్పుడు మెయిన్ ఒక క్వశ్చన్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్ ఏంటంటే ఇమోట్స్ 1 to 10 అన్నీ ఉన్నాయి భయ్యా. చూడండి దీంట్లో స్కిల్స్ తిప్పుకోవచ్చా అనుకుంటున్నారు కదా, దీన్ని తీసుకోండి కాదంటలా. కాకపోతే దీన్ని ట్రైనింగ్ కోసం తీసుకోండి అంతే, ట్రైనింగే వచ్చింది. ఆల్ గేమ్లో లాంచ్ అవ్వాల్సింది కూడా వచ్చేసి ఫస్టే తెలుసుకుని ఫస్టే వస్తే కనిపెట్టేయచ్చు ఈ బ్యాచ్ వచ్చిందా కదా అని చెప్పి. ఇంకే బండిలైనా సరే అవైలబుల్. దీంట్లో స్పిన్ చేయరు అంటే న్యూ ఈవెంట్ వచ్చిందా స్పిన్ డౌన్లోడ్ అయితే స్పిన్ చేసేయాలి. సరే దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాంలే అండి. ఇంకా మగిలింటే బాయ్